హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో కాళహస్తి నుంచి తిరుపతి ప్రయాణం అండి. కాళహస్తి నుంచి తిరుపతి ప్రయాణం చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి మీకు ఒక బస్ ఫెసిలిటీ తప్పకుండా మీకు ఉంటుంది. అలాగే మీకు కాళహస్తి బస్ స్టాప్ నుంచి మీకు ఇంటర్ కనెక్టివిటీ మీకు చెన్నైకి కానీ ఇటు తిరుపతికి కానీ బెంగళూరుకి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు కనెక్టివిటీ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మీకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ప్రతి హాఫ్ అన్ అవర్ కి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. రండి, కాళహస్తి బస్ స్టాప్ నుంచి తిరుపతి ప్రయాణం చూద్దాం. ఈ దారి పొడుగునా మనకి కాళహస్తి సిటీ అంతా కూడా చూసి అలాగే సువర్ణముఖి నదిని కూడా మీకు చూపిస్తాను. అలాగే మీకు చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టుగా మీరు గనక కాశీని గనక విజిట్ చేయకపోతే మనకి కాళహస్తిని విజిట్ చేస్తే మీకు కాశీని దర్శనం చేసుకున్నంత పుణ్యం మీకు లభిస్తుందండి. రండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాళహస్తీశ్వర దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత సమీపంలోని కూడా ఉన్న దేవస్థానాలను కూడా తప్పకుండా విజిట్ చేయండి. ముఖ్యంగా మనకి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం మనకి కన్నప్ప దేవాలయం. కన్నప్ప దేవాలయం కూడా ఇక్కడ చాలా విశిష్ట ప్రాముఖ్యత గల దేవాలయం అండి. అలాగే మనకి కాళహస్తి నుంచి మీకు కన్నప్పకి దేవాలయానికి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సువర్ణముఖి రివర్, మెయిన్ సువర్ణముఖి గురించి కాళహస్తికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నది అండి. ఎందుకంటే తిరుపతి, చంద్రగిరి దక్షిణ భారతదేశంలో ఉమ్మడి జిల్లాలలో ప్రవహించే ప్రముఖమైన నది అండి. తాండవ సమీప ప్రాంతంలోని ఈ జన్మస్థానం ఈ నదికి. అలాగే మనకి ఎన్నో ఉపనదులను దాటుకొని సముద్ర గర్భంలో కలుస్తుంది. తప్పకుండా మీరు దేవస్థానం ఆపోజిట్ లోనే ఉంటుంది. దేవస్థానం పక్క నుంచే మీకు సువర్ణముఖి మీకు నది ప్రవహిస్తుంది. తప్పకుండా దేవస్థానం మీరు కాళహస్తి వెళ్ళినప్పుడు సువర్ణముఖి నదిలో తప్పకుండా మీరు స్నానం చేయండి వీలైతే. అలాగే మీకు చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టుగా కాశీకి వెళ్ళినంత పుణ్యం మీకు కాళహస్తిలో ఉంటుంది. కారణం, కాశీకి గనక వెళ్ళలేని పక్షంలో ఎవరైనా ఆల్టర్నేట్ గా ఉంటే అది మనకి తెలుగులో మనకి చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టుగా కాళహస్తి వెళ్తే మీకు అంత పుణ్యం వస్తుందండి. రండి, కాళహస్తి దేవస్థానాన్ని దర్శనం చేసుకున్న తర్వాత సమీపంలో ఉన్న దేవస్థానాలు కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. వరదరాజస్వామి టెంపుల్ కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత. ప్రతి దేవాలయానికి కూడా మీకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. తప్పకుండా కాళహస్తిని దర్శనం స్వామివారిని పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత సమీప దేవాలయాలను కూడా మీరు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి. మీకు బస్ ఫెసిలిటీ కానీ లాకర్ ఫెసిలిటీ, రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా అన్ని క్షేత్రాల్లో కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం నిర్వహించి మీకు ప్రతి దేవాలయాల్లో అభివృద్ధి అంత బాగా చేశారు. తప్పకుండా కాళహస్తి దేవస్వామి పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత సమీప దేవాలయాలను కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. కాళహస్తీశ్వరుడు మనకి వాయులింగ రూపంలో మనకి దర్శనం ఇస్తారండి. ఇక్కడ రాహుకేతువుల పూజ దక్షిణ కైలాసం కూడా పిలుస్తారు. అలాగే మీరు కనుక కాళహస్తి వెళ్తే తప్పకుండా కాళహస్తి సిటీని కూడా మీరు విజిట్ చేయండి. ఎందుకంటే మీరు చిత్తూరు జిల్లాలో కాళహస్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు కనెక్టివిటీ ప్రతిదీ కూడా ఉంది. డెవలప్మెంట్ వైజ్ గా మీకు కాళహస్తి
రానున్న రోజుల్లో చాలా పెద్ద సిటీ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాళహస్తికి మంచి ప్రాముఖ్యత ఉంది. అలాగే కాళహస్తిలో మీకు రెగ్యులర్‌గా మనకి తిరుపతితో కంపారిజన్ కాకపోయినా ప్రతీది కూడా అవైలబిలిటీలో ఉంటదండి కాళహస్తిలో. మీకు వెజిటబుల్ మార్కెట్ గాని, షాపింగ్ కాంప్లెక్సెస్ గాని ప్రతీది కూడా ఒక సామాన్య ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాల్సిన ప్రతి సదుపాయాలు కూడా మీకు కాళహస్తిలో ఉంటాయి. తప్పకుండా మీరు సువర్ణముఖి మాత్రం నదిలో మాత్రం తప్పకుండా మీరు వీలైతే స్నానం చేయండి. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రోజు వర్షం ఎక్కువగా పడుతుంది. సిటీ కూడా ఒకసారి వ్యూ అంతా కూడా వీడియో తీశాను చూడండి. కాళహస్తి నుంచి ఏపీఎస్ఆర్టీసీలో తిరుపతి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు బస్ కూడా మీకు రోడ్ ఫెసిలిటీ రోడ్ గాని, ట్రాన్స్‌పోర్టేషన్ అంతా చాలా బావుంటుంది. దారి పొడుగునా మీరు సుందరమైన ప్రదేశాల్లో చూస్తూ, ఆ ప్రకృతి ఒడిలో మీరు ప్రయాణం చేస్తున్నట్టుగా మీకు అనుభూతి కలుగుతుందండి. ప్రతీదీ కూడా క్షుణ్ణంగా ప్రతీదీ కూడా నేను కొన్ని విజువల్స్ నేను వీడియో చిత్రీకరించాను. దారి పొడుగునా మీరు మార్కెట్ మీరు కాళహస్తి మార్కెట్ గాని, ప్రతీది కూడా విజువల్స్‌లో చూడండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కాళహస్తి చాలా మారిపోయింది. సిటీ డెవలప్‌మెంట్ కూడా చాలా బావుంది. మీరు తప్పకుండా మీరు ఏపీఎస్ఆర్టీసీలో తప్పకుండా మీరు కాళహస్తి నుంచి తిరుపతి ప్రయాణం చేయడానికి కాళహస్తి బస్ స్టాప్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు కాళహస్తి బస్ స్టాప్ నుంచి అయితే మీకు సీట్ ఫెసిలిటీ దొరుకుతదండి. కాళహస్తి దేవస్థానం నుంచి కాళహస్తి బస్ స్టాండ్‌కి 1 కిలోమీటర్ ఉంటుందండి. మీకు దేవస్థానం నుంచి కూడా మీకు తిరుపతి వెళ్ళడానికి మీకు సేమ్ అదే బస్ వస్తుంది. కానీ కాళహస్తి బస్ స్టాప్‌కి వెళ్తే మీకు సీట్ దొరుకుతది. లేదంటే మీకు కొన్ని కొన్ని